ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? చిలక. తులారాశి వాళ్ళకి సాక్షంగా అమర్నాథుడు, మహాదేవుడు. అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి కావాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. అంతే తప్ప వెళ్తాం అన్న వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు. అది ఎంత దండగా మాట. అమర్నాథ్ దర్శనం చాలా గొప్ప దర్శనం. 12 జ్యోతిర్లింగాలు ఒక లెక్క, ఆ అమర్నాథ్ దర్శనం చేయడం ఒక లెక్క. చేసుకోవాలంటే ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము జ్ఞానం, తెలివి చాలా బాగుంది. తులారాశి వాళ్ళు అందరితో కలిసి ఉంటారండి. పిల్లలతో పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసులో బుద్ధి. అందరితో కలిసి ఉంటారు. అందరు నా బంధు, నా బలగమని అందరికి ఇట్లా తీసుకుంటారు. అందరు తింటారు, బైమానం అవుతారు, అవతల పడతారు. మీకు కొంచెం కూడా మీ దిక్కు తిరిగి చూడరు. మీరు కూడా అనుకుంటారు, ఫోన్లో ఎవరి ఇది ఏం చేస్తా, ఏం లాభం? మనం ఎంతో ప్రేమగా చూసుకుంటామో ఆ ప్రేమ మనకున్నట్టు ప్రేమ వాళ్ళకు ఉంటుందా? మనకున్నట్టు జ్ఞానం వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. పోలేమని అందులో కూడా మీరు పెద్దతనమే చేసుకుంటారు. కానీ ఇల్లు కట్టాలి, చాలా రోజుల నుంచి బాధపడుతురండి. మీ కంటి ముందల ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు లెక్కుతున్నారు, ఇండ్లు కడుతున్నారు. కట్టి అక్కడ పెట్టి మళ్ళీ అవతల పోయి మళ్ళీ కట్టింది కూడా కొంటున్నారు. ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కడో వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తారా? చేయాలని ప్రయత్నం చాలా ఉంది, కట్టాలని ఉంది, మనసులో చాలా ఉంది. రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి భయపడకుండా కష్టం చేస్తుండ్రు, కానీ ఫలితం లేదు. పైసకు పైసా కూడా పెడుతుండ్రు, అది ఎక్కడో ఖర్చు అయిపోతుంది. పైసకు పైసా జమ చేస్తుండ్రు, అది ఎక్కడో ఖర్చు అవుతుంది. ఖర్చు రావడం పోవడం, ఎటు వచ్చిన పైసా అటే పోవడం, ఎటు వచ్చిన పైసా అట్లే వస్తుంది, అట్లే పోతుంది. కానీ జరగకపోవడం. నిదానం, తొందర పడకండి. దేవుడు అనేవాడు ఉన్నాడు ఒకడు. ఆ శివయ్య దగ్గర దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి, చాలా తులారాశి వాళ్ళకి చాలా ఇంతవరకు చెడు దరిద్రం చాలా సతాయించి నిండా మునిగిపిచ్చి ఇప్పుడు బయటికి తేలిపించింది. మీరు అనుకున్నారు, దెబ్బతిన్నారు, నష్టపోయారు, మంచి చూశారు, చెడు చూశారు, అన్ని చూసారు. అన్ని చూసి ఇప్పుడు ఒక దారిలో ఒక ఒడ్డులో కూర్చున్నారు. చూడండి, నిండా మునిగిన వాళ్ళకి చలి ఉండదు. కష్టపడి బాధపడి ఇంతవరకు వచ్చిండ్రు. మీరు పైసకు పైసా జమ చేస్తుండ్రు, మీకు మంచి లాభం అవుతుంది. మీరు కింది నుంచి పైకి వస్తుండ్రు. మీరు మధ్యన ఏ దరిద్రం సతాయించినా భయపడకుండా నడుస్తారు. చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. ఇంటి లోపల ఏదైతే పని అనుకుంటున్నా అది జరుగుతుంది. అన్నిటికన్నా వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రం చాలా మంచిగా కలిసి వస్తుంది. వ్యవసాయంలో చూస్తారండి, చాలా నష్టపోతుండ్రు, చాలా కష్టపడుతుండ్రు. ఏమిరా అందరూ ఒక లెక్క అవుతుంటే మనం ఎక్కువ ఒక లెక్క ఎందుకు అవుతున్నాం? వ్యవసాయం లోపల నిండా మునుగుతున్నాం. దాని వేసిన లాగోడి అంతా అక్కనే పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. మస్తు కష్టపడుతున్నాం, ఈ భూతుల్లోకి మేము పైకి వస్తలేం. ఇక్కడ ఎక్కడో పడ్డ వాళ్ళు బాగా వస్తుంది, కానీ మనం ఎందుకు ఇట్లా అవుతున్నాం అనుకుంటున్నారు. కానీ మీ మీద కూడా శని ఉంటుందండి. ఆ శని కాలకంటకమంతా వెళ్ళిపోతుంది. ఆ శివయ్య దర్శనం చేసుకోరండి, మీకు మంచి జరుగుతుంది. మీరు పైమెట్టెలు ఎక్కుతారు. వ్యవసాయంలో కానీ, ఇంట్లో చేసేదంతలా చేసే పనులైనా కానీ, ఏదైనా కానీ బరకతల మంచిగా లాభం జరిగే టైం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఈసారి ఏమంటే ఈ తులారాశి వాళ్ళ మీద మాత్రం, ఇంటి మీద మాత్రం మెయిన్ నరకన్ను, నరదృష్టి చాలా చెడ్డగా పడింది. ఏ పని కూడా చక్కగా జరుగుతలేదు. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. చూశారా? శని బలం చాలా తక్కువ ఉంది, ఇప్పుడు గురుబలం చాలా ఎక్కువ ఉంది. మీరు ఏ పని చేయండి మీకు మంచి కలిసి వస్తుంది. ఏడపైన కానీ గెలిచి వచ్చే టైం వచ్చింది. ఇక్కడ లాభం గుడుక ఉండదు, ఇక్కడ లుక్సాన్ గుడుక ఉండదు. రెండిట్ల మధ్యలో నడుస్తారు. అంతా జయమే జరుగుతుంది. తొందరపడకని నిదానం చేయండి. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.
ఓం